హాయ్ ఫ్రెండ్స్, చీకటి రాత్రి ఒక్క కరెంటు స్తంభం కూడా లేదు. ఎగుడు దిగుడు రోడ్లు. మరుక్షణంలో ఏం జరుగుతుందో మీరు ఊహించలేరు. ఒక నడిచే వాహనం ఉంటుంది, లేదంటే మీకు చావు మూడుతుంది. ప్రపంచంలోని ఇలాంటి ప్రదేశాలు ఇప్పటికీ ఉన్నాయి. మానవ మాతృడెవరూ అక్కడ అడుగు పెట్టలేరు. అక్కడికి వెళ్ళకపోవడానికి కారణం ఈ భయంకరమైన రోడ్లు, దారులు. ఇలాంటి రోడ్ల మీదకి ఒక 10 మంది వెళ్తే కష్టంగా అందులో సగం మందే బతుకుతారు. ఇలాంటి దారుల్లో మృత్యు అడుగడుగునా పొంచే ఉంటుంది. టైం బాగా లేకపోయినా, రోడ్డు బాగా లేకపోయినా జరిగే నష్టం మాత్రం మామూలుగా ఉండదు. అందుకే పొరపాటున కూడా ఇలాంటి దారుల వెంట వెళ్ళటానికి అస్సలు సాహసించకండి. ఎందుకంటే తప్పు ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందని ఆలోచించుకునే అవకాశం కూడా ఉండదు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దారులవి. ఆ దారుల్లో ఎవరు ప్రయాణించాలనుకున్నా చావుని పక్కనే పెట్టుకుని ప్రయాణించడమే. అలాంటి ప్రమాదకరమైన దారుల గురించి ఈ వీడియోలో చూపించబోతున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 1, జిండో రోడ్. ఈ వీడియో క్లిప్ చూడగానే మీకు సందేహం కలిగే ఉంటుంది. మీకు ప్రమాదకరమైన రోడ్డు చూపిస్తామని చెప్పి ఈ నీటిని ఎందుకు చూపిస్తున్నామని అనుమానం కలిగి ఉంటుంది. ఇది సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఒక వంతెన, అది కూడా సముద్రం మీద ఏర్పడ్డ వంతెన. అయితే ఈ వంతెన మీద వాహనాలతో కాకుండా నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రహదారి ఏడాదిలో కేవలం 2 సార్లు మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. మిగతా సమయం అంతా నీటిలో మునిగి ఉంటుంది. ఈ దారిలో నడవాలి అనుకుంటే చాలా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. కొంచెం అటు ఇటుగా మారినా సరే సముద్రంలో మునిగిపోవాల్సిందే. ఈ వంతెన జిండో ద్వీపకల్పం మరియు మోడో ద్వీపకల్పాల్ని కలుపుతుంది. ఈ వంతెన నుంచి ఒక ద్వీపకల్పం నుంచి మరో ద్వీపకల్పానికి వెళ్ళొచ్చు. ఈ వంతెనను ఎవరూ నిర్మించలేదు, ప్రకృతి సహజంగా ఏర్పడ్డ వంతెన కావడం విశేషం. ఈ వంతెన పొడవు 2.8 కిలోమీటర్లు. ఏడాది పొడవుతా ఇక్కడ సముద్ర కెరటాలు ఎగిసిపడుతూ ఉంటాయి. అందుకే ఈ వంతెనను చాలా ప్రమాదకరమైన వంతెనగా చెప్తూ ఉంటారు. పొరపాటున ఒక పెద్ద అల ఎగిసి మీ మీద పడిందంటే ఈ అలల మధ్య ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది. ఇక్కడ సముద్రపు లోతు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వంతెన ఎంతమంది ప్రాణాలు తీసుకుందో తెలియదు. ఈ వంతెన దాటం అంత తేలికైన వ్యవహారమేం కాదు. నెంబర్ 2, లాస్ క్యారకోలస్ హైవే. ఈ రోడ్డు గురించి తెలుసుకునే కంటే ముందు ఈ క్లిప్ చూడండి. ఈ రోడ్డు చూస్తే మీకేమనిపిస్తోంది? ఎంతో అందంగా కనిపిస్తున్న చైనాలోని ఈ రోడ్డు అంతే ప్రమాదకరమైంది కూడా. ఇంత స్పష్టంగా కనిపిస్తున్న ఈ రోడ్లు శీతాకాలంలో పూర్తిగా మంచుతో కప్పుకొని ఉంటాయి. దాంతో రహదారులు పూర్తిగా మూసుకుపోతాయి. ఎత్తైన ప్రదేశాల్లో వంపులు తిరిగిన రోడ్ల మీద ప్రయాణం మీకు భయం లేకపోతే కనుక ఈ రోడ్ల మీద మీరు ప్రయాణం చేయొచ్చు. కానీ మీ ప్రాణానికి మీరే పూచిగా ఉంటారు. ఎవరు మీ ప్రాణానికి పూచి ఇవ్వలేరు. ఈ రహదారి సముద్ర మట్టానికి 32,000 అడుగుల పైన ఉంటుంది. ఇంతగా వంపులు తిరిగిన ఈ రోడ్ల మీద బాగా అనుభవం ఉన్న డ్రైవర్ మాత్రమే బండి నడపగలరు. ఈ రోడ్ల స్థితిగతులు తెలియని వారు ఈ దారుల్లో వాహనాలు నడిపితే మాత్రం చావుని వెంట తీసుకెళ్ళినట్టే. మంచు బాగా కురిసే సమయంలో ఈ రోడ్లను పూర్తిగా మూసేస్తారు. వాతావరణం అనుకూలంగా ఉండే సమయంలో మాత్రం ఈ రోడ్లు తెరిచే ఉంటాయి. ఆ సమయంలో మాత్రం వాహనాలు బారులు తీరి నడుస్తూ ఉంటాయి. ఇంత ప్రమాదకరమైన రోడ్ల కారణంగా వాహనాలు చాలాసార్లు ఆగిపోతాయి. వేగంగా ఆ పక్కనే ఉన్న లోయలో కూడా జారిపోతూ ఉంటాయి. ఒక్కోసారి కింద వైపు రోడ్ల మీద పడిపోయి ఇతర వాహనాలకు కూడా నష్టం కలిగిస్తాయి. మీకు ఎన్ని సాహసాలు చేయాలనిపించినా, ఇలాంటి అడ్వెంచర్స్ చేయాలనుకున్నా సరే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళడం అంటే ప్రాణాలతో చెలగాట మాత్రమే. నెంబర్ 3, సిక్కిం సిల్క్ రోడ్. ఈ రోడ్డు మార్గం భారత్ను చైనాతో కలుపుతుంది. ఈ ప్రమాదకరమైన రోడ్డు భారత్లోనే ఉంది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన రోడ్లలో ఇది కూడా ఒకటి. ఈ రోడ్ల మీద వాహనాలు నడపడం అందరికీ సాధ్యం కాదు. ఇక్కడ 7 ప్రమాదకరమైన మలుపులుంటాయి. ఎంత అనుభవశాలైన డ్రైవర్ అయినా సరే పొరపాటున కాస్త వేగం పెంచితే ఇక వెళ్లాల్సిందే మృత్యులోకానికే. ఈ రహదారి పొడుగు చిన్నదే కానీ ప్రయాణించడానికి మాత్రం 24 గంటల సమయం పడుతుంది. మంచు కురటం వల్ల కూడా రోడ్లు జామ్ అయిపోతాయి. ఈ రోడ్ల మీద చాలా నెమ్మదిగా వెళ్లాల్సి ఉంటుంది. అందుకే గమ్యస్థానాలకు వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. సముద్ర మట్టానికి 3,000 కిలోమీటర్ల పైనున్న ఈ కొండల మధ్య రహదారి పూర్తిగా జిగ్జాగ్గా ఉంటుంది. వీటికి తోడు ఈ రోడ్లు చాలా చిన్నగానూ ఉంటాయి. ముందు వైపు నుండి మరో వాహనం వస్తుంటే కనుక యువతలి వాహనం డ్రైవ్ చేస్తున్న డ్రైవర్కి చెమటలు పట్టాల్సిందే. పొరపాటున ఈ మంచు కొండల్లో ఏదైనా వాహనం పడిపోతే అలా పడిపోయిన వాహనాన్ని వెలికి తీసేందుకే కొన్ని నెలల సమయం పడుతుంది. ఇంత చెప్పాక కూడా మీరు ఆ రోడ్ల మీదకి వెళ్లాలనుకుంటే వెళ్ళొచ్చు. కానీ అన్నిటికీ సిద్ధపడి వెళ్ళండి. తప్పకుండా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ని తోడుగా తీసుకెళ్ళండి. నెంబర్ 4, కిల్లార్ టు కిష్వర్త్ రోడ్. ఎత్తైన రోడ్ల మీద, ప్రమాదకరమైన రోడ్ల మీద ప్రయాణించడానికి మీకు ధైర్యం ఉంటేనే ఈ దారిలో వెళ్ళండి. లేదంటే అటువైపు తొంగి చూసేందుకు కూడా ప్రయత్నించకండి. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దారుల్లో ఇది చాలా ముందు వరుసలో ఉంటుంది. ఈ దారి జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ నుంచి హిమాచల్ ప్రదేశ్లోని కిల్లార్కు చేరుతుంది. ఎంత ప్రమాదకరమైన దారంటే ఏ క్షణమైనా ఇక్కడి కొండ చర్యలు విరిగిపోవచ్చు. క్షణకాలంలోనే ప్రాణాలు కూడా పోవచ్చు.
120 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిని 600 మీటర్ల ఎత్తైన కొండల మీద నిర్మించారు. ఎంత ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ అయినా సరే ఇక్కడ ప్రతిరోజు ప్రతిసారి కొత్త అనుభవాన్ని చవిచూస్తూ ఉంటాడు. ఇక్కడ డ్రైవింగ్ చేసేవారు ప్రతి క్షణం దేవుణ్ణి మొక్కాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. అకస్మాత్తుగా ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూ ఉంటాయి. అకస్మాత్తుగా టైర్ పంక్చర్ అయిపోయి అంత ఎత్తులో బండి ఆగిపోతుంది. ల్యాండ్ స్లైడ్స్ ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది ఈ కొండల కింద పడి మరణించారు. వీటికి తోడు 12 నెలలు కొండల మీద నుంచి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే ఇక రోడ్లు కూడా చిత్తడిగా ఉంటాయి. వాహనాలు కూడా ఆ బురద రోడ్ల మీద ఇరుక్కుపోతూ ఉంటాయి. అయితే ఇక్కడి రోడ్లు ఎంత ప్రమాదకరంగా కనిపిస్తున్నాయో అక్కడి దృశ్యాలు కూడా అంతే అందంగా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడి ప్రకృతి చిత్రాలు మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటాయి. కిష్ట్వార్ దేవతల భూమి అని కూడా అంటారు. మీరు సాహసోపేతమైన ప్రయాణాలు చేయాలి అనుకుంటే, ప్రకృతిని చాలా దగ్గరగా చూడాలనుకుంటే ఈ దారిలో ప్రయాణించవచ్చు. అయితే అన్ని రకాల ప్రమాదాలకు సిద్ధపడే మీరు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెంబర్ 5 చేమ్ రోడ్. ఈ రోడ్డు ఎంత ప్రమాదకరంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వీడియో చూడండి. ఈ రోడ్డు నేపాల్లోని మనాంగ్ జిల్లాలో ఉంది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జాబితాలో ఉంది. ఈ రోడ్డు చూస్తేనే మీకు అర్థమవుతుందిగా ఎంత ప్రమాదకరంగా ఉందో. ఈ రోడ్ల మీద నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది. ఆ వేగంతో చాలాసార్లు వాహనాలు కొట్టుకుపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ డ్రైవర్లకి ఏ రోడ్డు మీద ఎలా వాహనం నడపాలో బాగా తెలుసు. కొత్తగా ఈ రోడ్ల మీద డ్రైవ్ చేసేవారు తమకు నచ్చినట్టుగా డ్రైవింగ్ చేస్తే కనుక అక్కడి అనుభవజ్ఞుల మాట వినకపోతే చావుకి సిద్ధం కావాల్సిందే. పక్క వాళ్లకు కూడా ప్రమాదాలు కొని తెచ్చినట్టే. ఈ రోడ్డు మొత్తం పొడవు 64 కిలోమీటర్లు. దారి పొడవునా మీకు ఇలాంటి దృశ్యాలే దర్శనమిస్తాయి. ఈ దారిలో ప్రయాణించినంతసేపు మీ గుండె వేగంగా కొట్టుకుంటూనే ఉంటుంది. 2015లో ఈ దారి గురించి వీడియో యూట్యూబ్లో వైరల్ అయింది. అప్పుడే ఈ రోడ్డు గురించి ప్రపంచానికి తెలిసిందే. ఈ రోడ్ల మీద ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ప్రయాణికులతో నిండిన వాహనాలు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ధాటికి తట్టుకోలేక కొండల్ని ఢీకొని ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ప్రమాదాల బారిన పడతాయి. ఆ వాహనంలో ఉన్న వారి ఆనవాళ్లు కూడా దొరకవు. ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ ప్రమాదాలు కూడా నిత్యం జరుగుతూనే ఉంటాయి. వీటి కారణంగా కూడా వాహనాలు ముక్కలు ముక్కలైపోతాయి. చావంటే భయం లేకపోతే జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి సాహసయాత్రలు చేయాలనుకుంటే చేమ్ రోడ్డు మీద ప్రయాణించండి. అయితే ప్రాణాలకి ఏమాత్రం గ్యారంటీ ఉండదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.